బ్రేకింగ్ న్యూస్. ఐఏఎస్ అమోయ్ కుమార్ చుట్టూ భూ కబ్జా కేసులు తిరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. ఈడీకి అందిన 12 ఫిర్యాదుల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నారు. ఐఏఎస్ అమోయ్ కుమార్ చుట్టూ భూ కబ్జా కేసులైతే తిరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. ఈడీకి అందిన 12 ఫిర్యాదుల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నారు. ఐఏఎస్ అమోయ్ కుమార్ చుట్టూ భూ కబ్జా కేసులైతే తిరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును ఈ ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగమైతే సిద్ధం చేస్తారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు అమోయ్ కుమార్ కి సంబంధించి ఇప్పటికే ఆయన మీద ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవాలి. ఇటు ఈడీ అధికారులు ఏం చేయబోతున్నారు విచారణ అనంతరము? డీటెయిల్స్ ఏంటి సురేష్? భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంపైనే అమయ్ కుమార్ని విచారిస్తున్నారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే 3 రోజుల క్రితం తెలంగాణ డీజీపీ జితేందర్ను కలిసి ఈ కేసులకు సంబంధించి మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సివిల్ నేచర్ ఉందని చెప్పేసి క్లోజ్ చేయడం పట్ల మళ్ళీ రీఓపెన్ చేసి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అమయ్ కుమార్ పాత్ర ఉంది. అమయ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా తెలంగాణ పోలీసులకి అందించడం జరిగింది ఈడీ అధికారులు. దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు ఫర్దర్గా, ఎందుకంటే ఆర్డీఓ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అమయ్ కుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. భూదాన్ భూములే కాకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిధిలో పనిచేసిన సమయంలో దాదాపు 12 మంది ఫిర్యాదులు వచ్చాయి. మా భూములను కూడా అక్రమంగా వేరే పేరు మీద బదిలీ చేశారు, ప్రభుత్వ భూములను కూడా బదిలీ చేశారు. ధరణిలోని లొసుకులను ఆధారంగా తీసుకొని పూర్తిగా భూములన్నీ కూడా ఖరీదైన 1000 కోట్ల విలువైన భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల దారదత్తం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా బాధితులు ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈడీ అధికారులు కూడా ఈ కేసులన్నిటికీ మొదట భూదాన్ భూములకు సంబంధించే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి అందులో అమయ్ కుమార్ పాత్రకు సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే మరికొన్ని ఫిర్యాదులు ఇప్పుడు ఈడీ అధికారులకు అందాయి కాబట్టి వీటికి సంబంధించి అదేవిధంగా భూదాన్ భూములకు సంబంధించిన ఎఫ్ఐఆర్ని ఎందుకు క్లోజ్ చేశారు, అందులో ఎవరెవరి పాత్ర ఉంది, ధరణికి సంబంధించిన లిస్టులో ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న భూములని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారనే దానిపైన కూడా పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి పోలీసులను కోరడం జరిగింది. మరో కేసు ఆదిబట్లలో కూడా అప్పటి కలెక్టర్ ఆఫీస్లో అమయ్ కుమార్ పనిచేసిన సమయంలోనే ధరణి ఆపరేటర్లో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా కలెక్టరేట్లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడం జరిగింది. కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఇది కలెక్టర్ నోటీసులో కూడా లేకుండా కనిపించకుండా చేశారు ధరణి ఆపరేటర్లు అని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసును సిఐడి విచారిస్తుంది. సిఐడి విచారణ ఎంతవరకు వచ్చింది, సిఐడి విచారణకు సంబంధించిన వివరాలతో పాటు ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, సీలింగ్ ల్యాండ్ భూములు, అదేవిధంగా ఈ ఏవైతే అసైన్ భూములకు సంబంధించిన పేర్లు బదలాయించారు కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ఏవైనా కేసులున్నా ఈడీ అధికారులకు అందించాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. ఇక మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా కోరినట్టు తెలిసింది. ఇప్పుడు అమయ్ కుమార్ పేరును
కూడా ఆ ఎఫ్ఐఆర్లో చేర్చి, ఎందుకంటే కలెక్టర్గా ఉన్నాడు, ఆయననే పూర్తి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ధరణిలో మొత్తం ఆపరేటింగ్ ఇటు తహసీల్దారు, రెవెన్యూ అధికారుల పాత్రనే ఉంది కాబట్టి కలెక్టర్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్తోనే పూర్తిగా భూములు బదలాయింపులు జరిగాయని చెప్పేసి కూడా ఆధారాలన్నీ సేకరించారు. దీనికి సంబంధించి ఎవరి ఆదేశాల మేరకు కలెక్టర్ ఇన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి అమయ్ కుమార్తో పాటు మరికొంతమంది తహసీల్దార్లు, ఆర్డీఓల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. వారిని కూడా ఈడీ విచారించబోతుంది, ఇటు పోలీసులు కూడా విచారించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి ఈ భూ తగాదాలకు కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూమిని వేరే వ్యక్తులకు బదలాయిస్తున్న సమయంలో ప్రభుత్వ అధికారులు ఫిర్యాదులు చేసినా కూడా అప్పటి పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అనే దానిపై పూర్తిగా విచారణ జరిపి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టు తెలుస్తుంది. ఈడీ కూడా దర్యాప్తులో వేగవంతం చేసింది. ఇప్పటికే అమయ్ కుమార్తో పాటు ఆర్డీఓకి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఒకవేళ వీరి పాత్ర ఖచ్చితంగా అందులో ఇల్లీగల్గా ఉంటే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. ఇంకా వీరు ఏ విధంగా లబ్ధి పొందారు, ఎందుకంటే పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా వేరే ప్రైవేట్ వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించి వీరు వారి నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందారు, ఎవరికి ప్రయోజనం చేకూర్చారు, వీటన్నిటికి సంబంధించిన విచారణ ఈడీ చేస్తుంది. ఇటు ఈడీ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు పోలీసులు కూడా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, లేదంటే క్లోజ్ చేసిన కేసులన్నిటిని కూడా విచారణ చేయాలని చెప్పేసి ఈడీ అధికారులు కోరడం జరిగింది. అందులో భాగంగానే మహేశ్వరంలోని నాగారం భూములకు సంబంధించి భూదానికి సంబంధించిన భూములను వేరే వ్యక్తుల పేరు మీద కొంతమంది ఆఫీసర్లు కూడా లబ్ధి పొందే వారి పేరు పైన కూడా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి పూర్తి విచారణ జరిపించాలి. అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో గత కొన్ని సంవత్సరాల నుంచి భూదాన్ భూములు, ప్రభుత్వ భూములు అన్ని రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఎలా బదలాయింపులు జరిగాయి అనే దానిపై ఈడీ దృష్టి పెట్టింది. ఖచ్చితంగా ఒకవేళ దీంట్లో ఎవరి పాత్ర ఉన్నా వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఈడీకి వచ్చిన 12 ఫిర్యాదుల్లో ఇటు మసీద్ బండ ఏదైతే కొండాపూర్కి సంబంధించిన 80 ఎకరాల భూములు, ఇటు ముగ్గురు ఐఏఎస్ల పేర్లు, ఒక మాజీ ఐఏఎస్తో పాటు ప్రస్తుతం ఇద్దరు పనిచేసిన అమయ్ కుమార్, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్ వీరి పాత్ర పైన కూడా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా బెదిరించి వారికి సంబంధించిన భూములను వేరే వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. వాటిపైన కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. రెవెన్యూ అధికారుల నుంచి రికార్డ్స్ తీసుకొచ్చి అసలు ఈ భూములకు సంబంధించిన మొత్తం విచారణ జరిపించే అవకాశం కనబడుతుంది. అమయ్ కుమార్ పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే రంగారెడ్డి శివారు ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రెక్కలు రావడంతో పూర్తిగా 100 కోట్ల విలువైన భూములన్నింటిని కూడా రాత్రికి రాత్రే పూర్తిగా రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా రాయదుర్గం షేర్లింగంపల్లిలో కూడా భారీగా భూ బదలాయింపులు జరిగాయి. 59 జీవో, కొన్ని జీవోలను ఆధారంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఎలక్షన్ల ముందు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా పూర్తిగా భూ రిజిస్ట్రేషన్లు జరిగాయి కాబట్టి వీటన్నిటిపైన సమగ్రంగా విచారణ జరపాలని చెప్పేసి ఈడీకి ఫిర్యాదులు చేశారు. దీనిపైనే ఈడీ దర్యాప్తు చేస్తుందా, మరోవైపు పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నారు. థ్యాంక్ యూ సురేష్.